దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము గలతీయులకు రాసిన పత్రిక 1:6. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. చూడండి, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారందరూ కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలామంది గొప్ప ప్రార్థన పరులుగా ఉన్నటువంటి వారు, గొప్ప విశ్వాసులుగా ఉన్నటువంటి వారు త్వరగా భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోయేవారుగా ఉంటూ ఉన్నారు. సాతాను తంత్రముల్లో పడిపోతున్నారు. అయితే ప్రభు పిలిచిన పిలుపుని మరిచి ఆ కృపను విడిచి ఉద్రేకపూరితమైనటువంటి బోధల వైపు వెళ్ళిపోయేవారుగా ఉంటున్నారు. సత్యమునకు చెవియొగ్గకుండా కల్పనా కథల వైపు తిరుగుతున్నారు. తమ స్వకీయమైన దురాశలకు అనుకూలంగా బోధించే ఆ బోధలను ఎంతో ఇష్టపడుతూ ఉన్నారు. ఇట్టి బోధలు నిన్ను జీవం కలిగినటువంటి దేవుల్లో నుండి తొలగిస్తున్నాయని, ఆయన కృపను పోగొట్టుకుంటున్నావని గమనించుకో. అయితే దేవుని యొక్క లేఖనాల్లో మనకి దేవుడు సెలవిస్తున్నాడు కదా, దైవావేశముల వలన కలిగినటువంటి ఈ యొక్క ప్రతి లేఖనాన్ని మరి ఖండించి తప్పుదిద్ది గద్దించి సరిచేసి బుద్ధి చెప్పి నీతి యందు శిక్ష చేసే ఆ బోధలు మరి ఆ బోధకులను నీ విడిచిపెట్టకుండా అందులో నిలిచి ఉన్నట్టయితే అది నీకెంతో ప్రయోజనకరము. కాబట్టి మీరు ఎటువంటి బోధలో ఉన్నారు? మీరు నిష్ప్రయోజనకరమైనటువంటి ఆ బోధలో ఉన్నారా? ప్రయోజనకరమైనటువంటి, మీకు మేలుకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించడానికి కావలసిన సిద్ధపాటును కలిగించే ఆ బోధలో మీరు నిలుచున్నారా? ఒకసారి మీరు గమనించుకొని మీరు భిన్నమైన సువార్త తట్టు తిరిగిన స్థితిలో ఉంటే ఇప్పుడే మరలా దేని వైపు తిరిగి సరిచేసుకొని ఆయన నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి దైవావేశం వల్ల కలిగిన బోధలోని నువ్వు నిలుచున్నట్టయితే అది నీకెంతో మేలు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నాను బిడ్డలు మీ రక్తముతో కడిగి ముట్టి అయ్యా స్వస్థపరచండి. వారిని వారింటి వారు రక్షించండి. వారి ప్రతి పాపములను క్షమించండి. ఇదిగో తండ్రి ప్రవ్వా, భిన్నమైన సువార్తలో ఉండి వారు నీకు, నీ కృపకు, నీ ప్రేమకు వారు దూరస్తులుగా అయిపోయారేమో. మరలా వారిని దర్శించి నీ ప్రేమలోనికి, నాయన నీ కృపలోనికి వారిని తోడికి రమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి. నడిపించుము తండ్రి. అయ్యా నీ పరిశుద్ధాత్మ ప్రియ పరలోక సన్నిధి వారికి తోడుగా ఉంచండి. చిన్నవారు మొదలు పెద్దవారి వరకు అందరినీ కూడా మీరు దర్శించండి. అయ్యా నీకు స్తోత్రాలు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి దేవా. ఆ పవిత్రాత్మలతో పీడించబడుతున్న వారికి విడుదల ఇవ్వండి దేవా. రకరకాలైనటువంటి చెడు వ్యసనములతో బంధించబడిన ప్రతి ఒక్క బిడ్డని యేసు నామమున ఇప్పుడే విడిపించండి దేవా. అయ్యా ప్రార్థించి వినాయన అయ్యా తండ్రి నీ వైపు తిరిగి అడుగుచున్నటువంటి నీ బిడ్డల మొర ఆలకించి వారికి జవాబు దయచేసి నీ సన్నిధిలో బలమైన సాక్ష్యాన్ని వారికి ఇవ్వండి. వారింటి వారి సమస్త విషయాల్ని ఈ దినమంతా కంచెవేసి కాపాడి దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.